రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ మంచి పనులు జరుగుతున్నా, ఎక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నా, ఎక్కడ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు పని కట్టుకొని విమర్శించడం, లేదంటే ఆపేదానికి ప్రయత్నాలు చేయడం ఆనవాయితీగా మారిపోయింది. ఒక మంచి పని జరుగుతుంటే, ప్రజలకు అవసరమైనటువంటి మంచి పనులు జరుగుతూ ఉంటే వీలైతే అభినందించాలా, లేకపోతే కామ్గా ఉండాలా. నెల్లూరు నగర నియోజకవర్గానికి సంబంధించి బహుశా రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక మహోన్నతమైన ఆశయంతో గౌరవ మంత్రివర్యులు నెల్లూరు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నారాయణ సార్ గారు ఒక మహోన్నతమైన ఆశయంతో తాను చదువుకున్నటువంటి పాఠశాలను అభివృద్ధి పరచాలా, గత ప్రభుత్వ హయాంలో దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఈ స్కూల్ని తిరిగి పునఃప్రారంభించాలా, పేదవాడు తనలాగే ఉన్నతమైన చదువులు చదువుకొని ఉన్నత స్థితికి చేరాలని ఒక మంచి ఆలోచన చేసి దానికోసం అహోర్నిశలు కష్టపడమే కాకుండా పూర్తి బాధ్యతలు తన కుమార్తె అయినటువంటి పొంగూరు శరణి గారికి అప్పచెప్పి, మీరు కూడా అనేక సార్లు ఆ విజిట్ కూడా రావడం జరిగింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆ స్కూల్ని ప్రారంభించి నెల్లూరులో కడు పేదరికంలో ఉన్నటువంటి పేద పిల్లలకి విద్యని అందిస్తూ ఉంటే దానిని సైతం దుర్మార్గంగా ఆక్షేపణలు చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. దాని గురించి కూడా మాకు ఈ కావాలంటున్నారంటే ఇంతకంటే దుర్మార్గం లేదు. నేను నోటి మాట చెప్పట్లా. ఒక లేఖ రాశారు ఎమ్మెల్సీ గారు, విఆర్ హై స్కూల్కి సంబంధించి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఎవరైతే నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన ఒక కమిషనర్ గారికి ఒక లేఖ రాశారు. దీన్ని ఏ కంపెనీ పనులు చేసింది, ఆ కంపెనీ వివరాలు, దీనికి బస్సులు ఏ విధంగా పెట్టారు, బస్సులు ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, పిల్లలకి టిఫిన్ ఎవరు పెడుతున్నారు, ఎటువంటి ప్రశ్నలు అడిగారో చూడండి. పిల్లలకి టిఫిన్లు ఎవరు పెడుతున్నారు? దయచేసి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎమ్మెల్సీ గారికి కూడా చెప్పదలుచుకున్నాం, ఒక మంచి పని చేసేటప్పుడు, మంచి పని జరిగేటప్పుడు వీలైతే వచ్చి అభినందించండి. వద్దు దానివల్ల మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటాయనుకుంటే దయచేసి కామ్గా అయినా ఉండండి. ఇది మంచి పద్ధతి కాదు. ఈ విధంగా చేయడం ఇది మంచి పద్ధతి కాదు. మీ ద్వారా అడుగుతున్న చంద్రశేఖర్ రెడ్డి గారిని, మీరు కూడా ఒక విద్యా సంస్థలకి మొన్నటి వరకు కరస్పాండెంట్గా ఉన్నారు, ఈరోజు మీ కుమారుడిని పెట్టున్నారు. ఇదేనా మీరు చేయవలసిన పని అని చెప్పి అడుగుతూ ఉన్నా. దాదాపు 1000 మంది పేద పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు, పేదరికంలో ఉన్న పిల్లలు, మురికివాడల్లో ఉన్న పిల్లలను తీసుకొచ్చి చదివిస్తుంటే అభినందించాల్సింది పోయి ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మీ ద్వారా అడుగుతున్నా. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555.
24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108. Hi Nilor, please subscribe to N3 TV.